కపంటి ఎంత అందగాడున్నా ఇంకోళ్ళ మీదకే పోతూ ఉంటుంది. అట్లా అది మన మనసు చెప్తూ ఉంటుందండి. మన జాతకాన్ని కూడా అప్పుడప్పుడు మన మనసు ఇండికేట్ చేస్తూ ఉంటుంది. అది గుర్తుంచుకోవాలి. అది గుర్తుంచుకొని ముందుకు పోతే ఎవరైనా లైఫ్ బాగుంటుంది. ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్స్లో ఉన్న వాళ్ళు ఒక జ్యోతిష్యుని కలిస్తే ఎలాంటి చేంజెస్ చేసి వాళ్ళకి పెళ్లి చేస్తారు? చాలా కారణాలు ఉంటాయి. అందులో చాలా కారణాలు ఉంటాయి. రావుకేతు దశాలు ఉంటాయి, శుక్రుని వక్రత్వం ఉంటుంది, గురుని వక్రత్వం ఉంటుంది, కుజదోషాలు ఉంటాయి. జనరల్గా చాలామంది అనుకుంటారు కుజదోషం ఉన్నది అని చెప్పుడుతోనే చాలామంది ఏ విధంగా అనుకుంటారు కదా అంటే, కుజదోషం ఉందట పంతులతో చెప్పిస్తే పోతుంది, కాళహస్తి వేస్తే పోతుంది అని చెప్పి అనుకుంటారు. అది 70 వరకు ఉండేదమ్మా. కాళహస్తిలో 70 వరకు ఆ వాయులింగంలోకి వెళ్ళి నీళ్లు తీసి మీద చల్లితే పూజ అయిపోయిన తర్వాత పోయేది. అది ఇప్పుడు సీఎంకే అనుమతి లేదు ఆ వాయులింగంలోకి వెళ్ళి నీళ్ళు తీయడం అనేది. 4 గంటలకు ఒక అయ్యగారు వస్తాడు, అభిషేకం చేస్తాడు, వెళ్ళిపోతాడు కనబడకుండా. అంతే. ఇక మళ్ళీ రాడిగా తలుపేస్తాడు, పోతాడు దీపం పెట్టించి. కాబట్టి అలా చేస్తే దాదాపుగా దోషాలు అనేటివి కొంతవరకు ఊరటనిస్తే తప్ప వెళ్ళేయండి. కొంతవరకు ఊరటనిస్తే తప్ప పోవు. కుజదోషం అనేది, రావుకేతు దోషం అనేది ఒక్కొక్కటి 32 రకాలు ఉంటుందండి. అది ఏ రకం ఉన్నది అనేదాన్ని మనం గుర్తించాలి. ఆ పాయింట్ను గుర్తించి అది ఎన్నో రకం అనేదాన్ని గుర్తించి కరెక్ట్ చేయాలి. రావుకేతువులో కూడా అంతే. ఎక్కడ లోపం జరుగుతుంది? శుక్రుని దగ్గర లోపం జరుగుతుందా? గురువు దగ్గర లోపం జరుగుతుందా? రావుకేతువులల్లా ఏ స్థానాలల్లా ఏ స్థానాన్ని చూస్తుండు? ఆరోగ్య స్థానాన్ని చూస్తుండా, ఇటు పెళ్లి స్థానాన్ని చూస్తుండా, ఇటు వీళ్ళ మధ్యలో పెళ్ళి ఎందుకు ఆలస్యం అవుతుంది అనే దానికి చాలా వర్షన్స్ చూడాల్సి ఉంటుంది. చూసి అప్పుడు పాయింట్ను ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని మనం ఆఫ్ చేయాలి. దాన్ని అక్కడికి మనం వాళ్ళకు ఏదన్నా ఒక సొల్యూషన్ చెప్పి అక్కడికి ఫుల్ స్టాప్ పెట్టాలి. సో గురుజీ, ఆల్మోస్ట్ జాతకాలు కలవకపోతే కూడా ఎలా ఒక పండితుడిని కలవచ్చు, వాళ్ళు ఎలా జీవితాన్ని స్టార్ట్ చేయొచ్చు, చాలా క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. బేసిక్గా ఏంటంటే పెళ్ళి అనగానే ముందుగా వచ్చేది జాతకాలతో పాటు దోషాలు అంటారు. జాతకం చూపించేటప్పుడు ఆడపిల్లలకి మెయిన్గా కుజదోషం ఉందమ్మా, మీరు అన్నట్టు శ్రీకాళహస్తిలో పూజ చేయించుకుంటే ప్రతి ఒక్క జ్యోతిష్యునికి నమ్ముతూ ఉంటున్నారు, అడుగుతున్నారు, చూపిస్తూ ఉంటారు. నిజంగా ఆ దోష నివారణ పోయింది లేదు అనేది ఆ మనుషులకు తెలియదు, చేయించుకునే వాళ్ళకి. ఒక జ్యోతిష్యుని కలుస్తారు, అమ్మాయి జాతకం చూపిస్తారు, పెళ్లి కావట్లేదు, అబ్బాయి జాతకం చూపిస్తారు, పెళ్లి కావట్లేదు అంటే ఏదో దోషం ఉంది, నివారణ చేయండి, అక్కడ అయిపోద్ది, సంబంధాలు కుదరవు. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక జ్యోతిష్యుని కలుస్తారు, మీరు మళ్ళీ సేమ్ అదే చెప్తుంటారు, వీళ్ళు చేస్తూ ఉంటారు. కానీ ఆ దోషం అనేది దోష నివారణ జరగట్లేదని తర్వాత తెలుస్తోంది. అసలు ఈ దోష నివారణకు సంబంధించి ఏం జరుగుతుందంటారు? దీని గురించి క్లియర్గా ఒక వ్యక్తి జాతకంలో పెళ్లికి సంబంధించి దోష నివారణ జరిగిందా లేదా తెలుసుకోవాలంటే ఎలా? చాలా సింపుల్. మీకు దోష నివారణ అనేది జరిగిందా లేదా అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలంటే ఇప్పుడు మీరు చేయించుకున్నారండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా, మీరు చేయించుకున్నారు, 21 డేస్లో మీ ఫేస్లో తేజస్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. మీరు ఎవరిని అడగ అవసరం లేదు, అది పోయిందా లేదా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. 41 డేస్లో రిజల్ట్ వస్తుంది. 41 డేస్లో రిజల్ట్ వచ్చేస్తుంది ఆల్మోస్ట్. ఇంకా కొంచెం గట్టిగా ఉందనుకోండి, దోషం చాలా గట్టిగా ఉందనుకోండి, 108 డేస్లో వచ్చేస్తుంది. అది చెప్పాలండి, వాళ్ళు కరెక్ట్ పాయింట్అవుట్ చేయాలి. నాకు తెలిసినంత మటుకు 90% ఇప్పుడున్న, అంటే ఎవరిని నేను తప్పు పట్టడం లేదు, నాకు తెలిసినంత మట్టుకు 90% ఇప్పుడున్న జ్యోతిష్యులలో చాలా మట్టుకు కమర్షియల్ అయ్యారు. 90% ఆ కుండల్ని చూసే చెప్తున్నారు, ఇది ఇక్కడ ఉందండి, ఈ జోస్యం చేసుకోండి అయిపోతుంది అది ఇది అని చెప్తున్నారు. అలా కాదండి, కుండల్ని చూసి చెప్పడం అనేది కాదు, అది 32 కుండల్ని చూడాలి. 32 కుండల్ని చూస్తేనే ఖచ్చితమైన క్లారిటీ అనేది జాతకంలో వస్తుంది. కాబట్టి
అది మాత్రం ఖచ్చితంగా గమనించుకొని చేయించుకుంటే చాలా బాగుంటుంది. తెలిసిపోతుందండి, ఈజీగా తెలిసిపోతుంది. అది చేయించుకునే వాళ్ళ తప్పు కూడా ఉంటుంది, అది చెప్పే వాళ్ళ తప్పు ఉంటుంది, అది చేసే వాళ్ళ తప్పు ఉంటుంది. ఇలా 3 రకాలు. దాన్ని ఎవరిని తప్పు పట్టలేము మనం. మీరు చూపించుకునేటప్పుడే కరెక్ట్ పండితుని దగ్గరికి పోవాలి, కరెక్ట్ పద్ధతుల ప్రకారమే చేయించుకోవాలి. కరెక్ట్గా ఎక్కడ జరుగుతుందనే పాయింట్ దొరకబట్టేటోళ్ళనే ఎంచుకోవాలి. అది చూజ్ చేసుకునేటప్పుడే ఉంటుంది మీకు. అయితే ఇది నమ్మొచ్చు అంటారా? పెళ్లి కావట్లేదు అంటే దోష నివారణ చేయించుకుంటేనే పెళ్ళి అవుతుందని నమ్మొచ్చా ఈ రోజుల్లో కూడా? 100%. టెక్నికల్గా ఇంత అప్డేట్ అవుతున్న రోజుల్లో కూడా టెక్నికల్గా ఎప్పుడు అప్డేట్ అయ్యారండి? నాకు ఒకటి మాట చెప్పండి, మనము టెక్నికల్గా ఎప్పుడు అప్డేట్ అయ్యారు? మొత్తం తిప్పి కొడితే 40 years. అవునా? నా చిన్నప్పుడు కూడా ఇంతవరకు సెల్ ఫోన్ లేవు. టెక్నికల్గా ఇప్పుడు అప్డేట్ అయ్యారు. టెక్నికల్గా అప్డేట్ అయ్యారు అంటే 3 యుగాలు పోయినాయి, 4వ యుగం వచ్చింది. 4వ యుగం కూడా సగం గడిచిపోయింది. ఇక టెక్నికల్గా అప్డేట్ అయ్యారు అంటే ఇన్ని యుగాల నుంచి లేని టెక్నికల్ ఇప్పుడే వచ్చేసిందా? అవునా కదా? అది కాదండి. టెక్నికల్గా ఎంత అప్డేట్ అయినా, ఎటువంటి టెక్నీషియన్ అయినా, నువ్వు గాలి పీల్స్తున్నావు, పంచభూతాలను అనుభవిస్తున్నావు అంటే గాలి ఎక్కడి నుంచి వస్తుంది, గాలి ఎట్లా ఏ రంగులు ఉంటుంది చూపించమంటే ఎలా చూపిస్తారండి? చూపించగలుగుతారా మీరు? కాబట్టి అది తప్పండి, చాలా రాంగ్. అది ఏదైనా ఎప్పుడైనా దేవుడు ఉన్నాడు అనేది ఎంత నమ్మకము, ఈ జాతకాలు ఈ దోషాలు ఉన్నాయి అనేది కూడా అంతే నమ్మకం. ఇప్పుడు మీరు గుడికి ఎందుకు వెళ్తున్నారండి? నమ్మకం కోసం. అడిగి పోతే కొంచెం సాటిస్ఫాక్షన్, అంతే. ఇది కూడా అంతే. ఏదైనా కూడా మన వేదాల నుంచి మన పురాణాల నుంచి వచ్చినాయి. ఏ సైన్స్ అయినా కూడా పక్షి ఎట్లా ఎగురుతుంది అని చూసే విమానాన్ని కనిపెట్టారు. దానికి టెక్నాలజీ బీజం ఎక్కడిదండి? మన వేద పురాణాలే కదా. గురుజీ, జ్యోతిష్యంలో చాలా రకాలు ఉంటాయి. మెయిన్గా ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ చూసి జాతకం చెప్తారు. నాడి జ్యోతిష్యం అని కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటూ ఉన్నాం. నాడి పట్టుకుని జ్యోతిష్యం చెప్పడం అసలు సాధ్యం అంటారా? అసలు అది జరుగుతుందా? చెప్పగలరా?